అల్లరి చేయటంలో టాప్ అన్నమాట. ఇంకా చెప్పాలంటే స్కూల్కి అతడు ఫస్ట్ వచ్చేవాడు. అంత అల్లరి చేయటంలో మరి తాను పేరు పొందాడు. 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. అతను ఎంత అల్లరివాడో 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒకరోజు ఏమైందంటే ఫ్రాంక్లిన్ ముక్కుకి ఒక టవల్ లాంటిది, చిన్నది ఒక టవల్ లాంటిది, నాప్కిన్ లాంటిది తడిపి పెట్టుకొని బ్లడ్ కారుతా ఉంది. ముఖ్యమట బ్లడ్ కారుతా ఉంటే ఆ తడి క్లాత్ ని ముక్కు పెట్టుకొని ఏడ్చుకుంటా ఇంటికి వచ్చాడు. చూడండి, వాళ్ళ మమ్మీ దగ్గరికి వచ్చాడు. ముక్కుకి నాప్కిన్ లాంటిది ఒకటి ఉంది, చూడండి కనిపిస్తుందా? ఆ నాప్కిన్ లాంటిది పెట్టుకొని తాను బ్లడ్ కారుతా ఉంటే ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే సాధారణంగా ఏమైంది, అందరికీ ఆశ్చర్యం అయింది. ఇంట్లో వాళ్ళకి, అరే ఏమైంది, ఇంత బ్లడ్ కారుతుంది, ఏమైంది అని ఇంట్లో వాళ్ళకి ఆశ్చర్యం అయింది. కానీ ఫ్రాంక్లిన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పెద్దగా ఆశ్చర్యం అవ్వలేదు. ఎందుకు అవ్వలేదంటే ఆ ఫ్రాంక్లిన్కి ఆ విషయం సర్వసాధారణం అంట. అంటే తాను స్కూల్లో ఎప్పుడు కూడా కొట్లాట, పిల్లలతో గొడవ పడటం, అలా దెబ్బలు తగిలించుకొని ఇంటికి రావటం అనేది అతనికి కామన్ అంట. అగైన్ ఇవాళ వాళ్ళ పిల్లలు చెప్తున్నారు, ఇవాళ కూడా ఫ్రాంక్లిన్ స్కూల్లో ఎవరితోనో కొట్లాడాడు అని ఇంటికి కంప్లైంట్ వచ్చింది. కాబట్టి ఫ్రాంక్లిన్ స్కూల్లో ఎవరినో ముందుగా కొట్టాడంట. వాళ్ళెవరో కావాలని ఈయన ముందు కొట్టలేదు, ఫ్రాంక్లినే ఎవరినో కొట్టాడు. వాడికి కోపం వచ్చింది. వాడేం చేశాడు, ఫ్రాంక్లిన్ యొక్క ముక్కుని ఏం చేశాడు, చెతక్ కొట్టాడు. అది ఒక ఎగ్జాంపుల్. ఫ్రాంక్లిన్ ఎంత అల్లరివాడో ఇది ఒక ఎగ్జాంపుల్. తర్వాత రెండో ఎగ్జాంపుల్కి వస్తే, ఫ్రాంక్లిన్ టీనేజీకి వచ్చేసాడు. టీనేజీకి వచ్చేసాక ఇంకా అతని అల్లరి తారాస్థాయికి చేరింది. ఇంకా అతడు ఎవరి కంట్రోల్లోకి రావట్లేదు. ఎవరు కూడా అతన్ని కంట్రోల్ చేయలేకపోతూ ఉన్నారు. ఇంకా టీనేజీలోకి వచ్చేసరికి చూడండి, తను ఎందులో వెళ్తున్నాడు, టీనేజీలో అతనికి కారు కూడా ఉంది. అయితే ఫ్రాంక్లిన్ గ్రాహంకి యవ్వన ప్రాయం వచ్చేసరికి తనకు బాగా బైక్ని రేస్ చేయటం బాగా ఇష్టం అంట. ఏం రేస్ చేయటం, బైక్. కొంతమంది యవ్వనస్తులకి స్పోర్ట్స్ బైక్ అంటే చాలా ఇష్టం. ఇతనికి కూడా ఆ బైక్ని రేస్లో పోనివ్వటం, బాగా సౌండ్ చేయటం, వెనకాల సైలెన్సర్లో నుంచి పొగ వస్తూ ఉంటే ఆ పొగని చూసి ఆ సౌండ్ చేసుకుంటే ఎగురుతూ ఉంది. అంతేకాదు ఒక చెయ్యి పైకి పెట్టాడు, ఒక చేతితోనే కార్ని. ఇంకో విషయం ఏంటంటే ఇతను అంత స్పీడ్గా ఎక్కడి నుంచి వెళ్తున్నాడో తెలుసా, పోలీస్ స్టేషన్ ముందు నుంచి వెళ్తున్నాడు. చూడండి, అక్కడ చిన్న బోర్డు కూడా ఉంది, మీకు కనపడదు చాలా మందికి, అది పోలీస్ స్టేషన్. అతను అంత ర్యాష్ గా, అంత శబ్దం చేసుకుంటూ, తన చుట్టూ ఎగిరిపోతూ, వెనకాల నుంచి పొగస్తూ ఉంటే ఆ సింగిల్ హ్యాండ్ తో కార్ తీసుకుంటూ ఎంతో ధైర్యంగా పోలీస్ స్టేషన్ ముందు నుంచే వెళ్తున్నాడు. అప్పుడు ఏం జరిగింది, పోలీసు వాళ్ళు ఊరుకుంటారా? ఏం చేస్తారు? వాళ్ళకి ఏముంటాయి, పోలీసు వాళ్ళకి జీబులు ఉంటాయి. వాళ్ళకు
వెంటనే పోలీసు వాళ్ళు తీయండి, జీపు తీయండి, వాడిని ఫాలో చేయండి అని చెప్పి వాళ్ళు వెనకాల రెడ్ లైట్ వేసుకుంటూ గ్రహాన్ని వెనకాల ఫాలో అయ్యారు. వెనకాల ఫాలో అయితే ఏమైంది? మరి మనోడు దొరుకుతాడా అంత తేలిగ్గా? పోలీసు వాళ్ళకి మామూలు కార్లు ఉంటాయి, కానీ ఈయన నడిపే కారు ఎటువంటి కారు? చాలా పవర్ఫుల్ హార్స్ పవర్ ఉన్న కారు. అయితే ఫ్రాంక్లిన్ ఏం చేస్తే కొన్ని రోజుల తర్వాత ఏమైంది? వాడి ఇంటికి లెటర్ వచ్చింది, పోలీసు వాళ్ళ నుండి ఇంటికి కంప్లైంట్ వచ్చింది. ఏమండి, మీ అబ్బాయి స్పీడ్గా, ఓవర్ స్పీడ్గా మీ అబ్బాయి కారు డ్రైవ్ చేస్తూ చాలా ఇబ్బంది కలిగిస్తున్నాడు అని ఇంటికి కంప్లైంట్ వచ్చింది. మనకు కూడా వస్తుంటాయి కదా ఇంటికి కంప్లైంట్లు. స్కూల్లో అల్లరి చేసిన, సరిగా చదవకపోయిన ఇంటికి కంప్లైంట్లు వస్తాయి కదా. అలాగే ఫ్రాంక్లిన్ గ్రహాంకి కూడా ఇంటికి కంప్లైంట్ వచ్చింది. అప్పుడు ఏం జరిగింది? బిల్లీ గ్రహాం గారు ఇంట్లో ఉన్నారంటారు. వాళ్ళ నాన్నగారు కోపపడ్డారు. వాళ్ళ నాన్న గొంతు బిగ్గరగా వినపడిందంట ఇంట్లో. వాళ్ళ నాన్న చాలా కోపపడ్డాడు. ఫ్రాంక్లిన్, ఏంటి నువ్వు చేసే పని? నువ్వు అట్లా కారు డ్రైవ్ చేయటం ఏంటి? నువ్వు అట్లా కారు స్పీడ్ చేసి నీ ప్రాణాలు పోగొట్టుకుంటావు, లేదా నువ్వు ఎవరినైనా యాక్సిడెంట్ చేస్తే వాళ్ళ ప్రాణాలు పోతాయి అని చెప్పి వాళ్ళ నాన్నగారు బిల్లీ గ్రహాం